నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణతో కలిసి పాల్గొని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది దేశంలోనే పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం జరిగిందని మంత్రి స్వామి అన్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకాన్ని అమలు చేయగా గత ప్రభుత్వంలో వాటి నిర్వహణ లేక అవి పాడైపోవడం జరిగిందని మరలా ఈ ప్రభుత్వంలోనే మరలా వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల నూతనంగా ఇళ్ల నిర్మాణాలు పేదలకు మంజూరు చేయడం జరిగిందని వారికి కూడా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఓడీఎఫ్ ప్లస్ కూడా అమలు చేస్తూ బహిరంగ మల విసర్జన లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు తడి పొడి చెత్తను వేరు చేస్తూ చెత్త నుండి విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేలా కృషి చేయాలని మంత్రి అన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాలు గ్రామాలు పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తూర్పు నాయుడుపాలెం సర్పంచి రవికుమార్, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సమయం కేటాయిస్తానని ముందు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ఈ రాష్ట్రంలో శుభ్రంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో స్వచ్ఛాంధ్ర సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. గాంధీ జయంతి స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాలు నిర్వహణ చేయడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో 4G కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యాలయాల్లోనూ క్లీన్ అండ్ గ్రీన్ పాటిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రతి గ్రామాలు పట్టణాలు కూడా శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి లక్ష్యంతో ముందుకు పోతున్నారు. ఇందులో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 14-19లో ఉన్నప్పుడే మన ప్రభుత్వంలో దాదాపు ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. తదుపరి కాలంలో అవి నిర్వహణ లేక పాడైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్లీ తిరిగి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అదేవిధంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. వీటన్నిటితో పాటు ప్రతి నెల కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ప్రతి కాలనీ గాని ప్రతి ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన రాష్ట్రం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఈ దేశంలోనే. దానివల్ల నెక్స్ట్ జనరేషన్ కి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారాలని ఆయన ఒక మంచి అవగాహన కల్పించి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం తీసుకుని ఈరోజు అన్ని గ్రామాల్లో దీన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. అలాగే ఈరోజు మా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కూడా ప్రతి గ్రామంలో కన్నుల పండుగలాగా మా వ్యవస్థాపకుడికి గౌరవ ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక మహానటుడు, ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నారు. ఏ ఊరు చూసినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈ రోజు కూడా
అభివృద్ధి సంక్షేమమే రెండు కళ్లుగా ప్రతి పేదవాడు పట్టెడన్నం తినాలన్న సదాశయంతో నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం బడుగు బలహీన వర్గాల బాగు కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధి నినాదంగా సాగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని అద్దంకి బస్టాండ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఏకైక పార్టీ తెలుగుదేశం అని జనార్దన్ రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటించి ప్రజలు ఏదైతే నమ్మకంతో ఉన్నారో వాటి అన్నింటినీ నెరవేర్చి మున్ముందుకు సాగుతామని, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో ఒంగోలులో ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తామన్నారు. అనంతరం గోపాల్ నగర్, కమ్మపాలెం, రాములవారి గుడి దగ్గర బీవీఎస్ హాల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలతో పాటు నగరంలోని పలు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, సింగరాజు రాంబాబు, కామెపల్లి శ్రీనివాసరావు, వైవి సుబ్బారావు, బండారు మదన్, డాక్టర్ రాజ్ విమల్, కార్పొరేటర్లు దాచర్ల రమణయ్య, ఆదిపూడి గిరిజాశంకర శాండిల్య, చింతపల్లి గోపి, మహిళా నాయకులు కుసుమకుమారి, అజీమున్నిసా, మంచాల వెంకటేశ్వర్లు, సాయి, జనార్దన్, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామయ్య మాట్లాడు. పార్టీ కార్యాలయం దగ్గరికి వచ్చి ఆ మీటింగ్ విని ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు అతనికి మన పాలనలో నివాళులు అర్పించడం కొరకు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు విచ్చేసి ఉన్నారు. మనందరి సహకారంతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల సహకారంతో అత్యంత ఘనమైన మెజార్టీ ఇచ్చి మీ అందరూ కూడా వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మా మహిళమ్మలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గురించి మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను 2 మాటలు చెప్తాను. నెక్స్ట్ ఇయర్కి ఎట్టు పరిస్థితుల్లో మనం కంస విగ్రహం పెట్టుకునే విధంగా ఇక్కడ దాన్ని మొదలు పెడతాం. అదేవిధంగా పోయినసారి అనేక వర్కులు కూడా మన దగ్గర పెట్టించాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే లోపల ఏంటంటే మనకి మెయిన్గా మొన్న కూడా 2400 మెజార్టీ తీసుకొచ్చారు. ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోటగా, తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం మీద మీరు చూపించే ప్రేమ అనురాగాలతోటి ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇక్కడ వస్తూ ఉండేది. ఇక్కడ 7 కానీ 8 కానీ తప్పకుండా కూడా దీన్ని మార్పు చేయాలనేదే మన ఉద్దేశం. దీన్ని కూడా 3100 మెంబర్షిప్ కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా మన ధన్యవాదాలు. అదేవిధంగా పోయినసారి ఏంటంటే కొంతమంది నాకు కరెంట్ లైన్ వద్దు, మాకు డ్రైన్ వద్దు, మాకు ముందుకు రోడ్డు పెద్దదొద్దు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈసారి ఎవరి మాట వినేది లేదు. దాని పని దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది. సెంటర్ లైటింగ్ తోటి రోడ్డు కూడా మొదలు పెడతాం. అటు శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా అది కూడా ఎక్కువ చేసింది కొంచెం ఉంటే దాన్ని కూడా మన కమిషనర్ చెప్పాం. అది కూడా 40 అడుగుల రోడ్డు అది కూడా చేస్తాం. చేసిన తర్వాత మన శ్మశానం అది ఏదైతే మన కార్పొరేషన్లో పెట్టేసి ఒక 2 ఎకరాలు దానికి బరిల్ గ్రౌండ్కి ఇచ్చారు, ఎవరు ముస్లిమ్స్కి ఇచ్చారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేయించి దాన్ని ఒక మన ఏరియాలో ఒక పార్క్ ఉండేటట్టుగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా ఉండే ఇంకా చిన్న ఏమున్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ హంగుతోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సర్కిల్ చేసి
ఇక్కడ నిలబడటానికి వసతి లేకుండా ఉండే పరిస్థితి నుంచి తీసుకొచ్చి మంచి విగ్రహం పెట్టుకొని ఈసారి కొంచెం భారీ ఎత్తున బాగా చేసుకునే విధంగా ఆ లోపు పని అయిపోయేటట్టుగా నా పని నేను కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. మనం కూడా ఎమరబడుతున్నాం. 5 ఏళ్ళేమో రాక్షస పాలన ఉంది. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి. పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు చేసి పెట్టాడు 5 సంవత్సరాల్లో. ఇప్పుడే స్ట్రీమ్లైన్ అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు ఉండే పరిస్థితుల్ని ఒక్కోటి చేస్తున్నారు. దాదాపు నాకు మార్చిలో అట్లా శాంక్షన్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ పెట్టాను, ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించాం. ఇది కూడా వచ్చేస్తే మనకి అప్రూవల్ అయ్యి వచ్చిందంటే ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టేసి అక్కడి నుంచి ఆర్చి పెట్టేసి మనం ఏదైతే అప్పుడు ముందు అనుకున్నామో దాని పద్ధతి ప్రకారంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తన క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం నాయుడుపాలెం గ్రామంలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాలపై చెరగని ముద్ర వేశారని మంత్రి స్వామి అన్నారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. పేదలకు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు, కిలో బియ్యం 2 రూపాయలకే అందించిన ఘనత ఎన్టీఆర్ దినని అన్నారు. తెలుగు మహిళలందరి నోట అన్నా అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుదిశా చాటి చెప్పినటువంటి అన్న ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా విదేశాల్లో కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకి ఆద్యుడు అన్న ఎన్టీఆర్ గారు. ఈరోజు మా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కూడా ప్రతి గ్రామంలో కన్నుల పండల్లాగా మా వ్యవస్థాపకుడికి గౌరవ ఆయన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఒక మహానటుడు. ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నారు. గిరిజనుల అభివృద్ది లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్లో పీఎం జన్మన్ కార్యక్రమం అమలుపై గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, ఏపీసీపీడీసీఎల్, వైద్య ఆరోగ్యం, విద్య, గ్రామీణ నీటి సరఫరా, బీఎస్ఎన్ఎల్, స్త్రీ శిశు సంక్షేమం తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. గిరిజనుల అభివృద్ది లక్ష్యంతో గిరిజనులు చెంచులు నివసిస్తున్న హాబిటేషన్లలో సురక్షితమైన గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, విద్య, పోషకాహారం, రహదారి, స్థిరమైన జీవనోపాధికి అవకాశాలతో వివిధ శాఖలకు సంబంధించిన 11 ఇండికేటర్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద నిర్దేశించడం జరిగిందన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో డీఎఫ్ఓ సందీప్, కృపాకర్, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, పీడీ హౌసింగ్ శ్రీనివాస ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ హేనా సూచన, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు, సిపిడిసిఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బాలశంకరరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. అది ఒక పాయింట్ మీరు నోట్స్ ఇది ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. ఎఫ్పిఓ గారు పాయింట్స్ ఈ స్కీమ్ గురించి మనకున్న ఈ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ పెట్టి మనకున్న ఇప్పుడు ఉన్న స్టేటస్, ఇప్పుడు మీ విలేజెస్ టోటల్ 15 విలేజెస్ అంటే 15 విలేజెస్ పేరు లిస్ట్ అవుట్ చేయాలి. తర్వాత మనకున్న ఇష్యూస్, తర్వాత మనకు స్టేట్ లెవెల్లో మనం పెండింగ్ ఉన్నవి,
సెంట్రల్ బోర్డ్ వైల్డ్ లైఫ్ బోర్డు ఉంది. ఇప్పుడు మీరు మొబైల్ టవర్ అక్కడ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో ఇన్స్టాల్ చేయాలంటే వాట్ ఇస్ ద క్రైటీరియా క్లియరెన్స్ అవన్నీ వాట్ ఆర్ ద పూరా క్రైటీరియా పెట్టి రిజెక్ట్ చేశారు. దేని వల్ల రిజెక్ట్ చేశారు? దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశుభ్ర రాష్ట్రంగా ఉండేలా ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టిందని, అందులో ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే పరిశుభ్ర జిల్లాగా ఉండేలా జిల్లాలోని ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 31వ డివిజన్లోని మామిడిపాలెం సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాతతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కొల్లు వెంకారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కు స్వాగతం పలికారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ప్రాంతంలోని పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యంగా, పచ్చదనంగా రాష్ట్రం ఉండేలా స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛ భారత్లో భాగంగా అన్ని ప్రాంతాలు బాగుండాలనే ఉద్దేశంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రతను పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజల సహకారంతోనే నగరం బాగుంటుందన్నారు. ప్రజలందరూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిసరాల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఈ నెలలో నగరంలోని పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఇప్పటికే గత నెలలో కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. ఈ నెలలో నగరంలోని పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు ఈదర వెంకట సురేష్ బాబు, చింతపల్లి గోపి, టీవీ శ్రీరామ్మూర్తి, బండారు మదన్, ఆరిగా శంకర్, ఆరిగా ప్రతాప్ తో పాటు మున్సిపల్ సిబ్బంది, వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆ చీపురు తీయమ్మ అడ్డం అక్కడ వెనక ఓకే ఫోటో తీసే వరకు ఓకే. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఈ రోజు క్లీన్ స్టార్ట్ అనే థీమ్ తో ఇక్కడ మామిడిపాలెం చెరువులో ఇక్కడ ఉన్న బుషెస్ క్లియరెన్స్, అదేవిధంగా మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. రాబోయే మంత్ లో కూడా ఎవ్రీ మంత్ ఒక్కొక్క థీమ్ లో చేస్తాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీనెస్ట్ స్టేట్ గా మనము మార్చాలి. అదే ముఖ్య ఉద్దేశం. క్లీనర్, గ్రీనర్, హెల్తియర్, వెల్తియర్ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా మార్చాలి. దానికి ఈ రోజు ప్లెజ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. అది దీనికి ఒక ముఖ్య ఉద్దేశం. అందరూ స్టేక్ హోల్డర్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే కాకుండా గవర్నమెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎన్జిఓస్, మీడియా, ఇండస్ట్రియలిస్ట్ అందరు ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అప్పుడే ఈ క్యాంపెయిన్ మోడ్లో జరుగుతున్న ఈ ప్రోగ్రామ్ అన్నది విజయవంతం అవుతుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ని రాబోయే రోజుల్లో కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. దీనికి అందరూ కూడా మీ యొక్క కోఆపరేషన్ ని ఇవ్వాలని ఈ సందర్భంగా అందరూ కూడా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ని మనం అందరూ కూడా కలిసి ముందు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ని ఒక క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ గా మనము రాష్ట్రంలో మనము పోటీపడి ఫస్ట్ గా తీసుకొస్తామని ఈ సందర్భంగా రెజల్యూషన్ తీసుకుంటాము. ఇదివరకు 14-19లో కూడా క్లీన్ అండ్ గ్రీన్ కింద మనం ఈ కార్యక్రమాలు కూడా అప్పుడు చేశాం. తర్వాత ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ వీటిపైన చేసి ప్రాంతాలన్నీ బాగుండాలి, శుభ్రంగా ఉండాలి, అదేవిధంగా అన్ని ఇబ్బందులు లేని పరిస్థితులు తీసుకురావాలి, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలనేదే ఉద్దేశం. ఈరోజు మనం వచ్చిన తర్వాత అన్ని డివిజన్స్లో కూడా
క్లీన్ అండ్ గ్రీన్ పెట్టాం. అన్ని ప్రాంతాల్లో కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక డివిజన్ ఒక 3-4 రోజులు పెట్టాం. అవన్నీ కూడా ఒంగోలులో చేసుకుంటూ వస్తా. ఈరోజు ఎక్కడెక్కడ 5 సంవత్సరాలు అసలు ప్రభుత్వం ఉండి కూడా అసలు పట్టించుకొని పరిస్థితులు ఆ రోజు చూసాం. కాబట్టి వాళ్ళన్నీ కూడా ఎక్కడ ప్రాంతం కూడా పోయినా కూడా ప్రజలకు అన్ని సౌకర్యాలతోటి ఉండే విధంగా ఈరోజు కార్పొరేషన్ నుంచి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏవైతే చేస్తుందో దాన్ని ప్రజలు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రజలు ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఒక పక్క కార్పొరేషన్ వాళ్ళు అంతా క్లీన్ చేసుకుంటూ పోతా ఉంటే మళ్ళీ ఇష్టారాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలకే ఇబ్బంది వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ఈరోజు ఒక పాలసీ పెట్టుకొని ఈరోజు ప్రతిజ్ఞ అందరూ కూడా చేసుకునే విధంగా పెట్టడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ప్రాంతం బాగుంది, మీ డివిజన్ మీ లైన్ బాగుంటే మీ డివిజన్ బాగుంటుంది. డివిజన్ బాగుంది అంటే మన హెడ్ క్వార్టర్ బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాంతాలు కూడా మీరు కరెక్ట్ చేసుకొని అన్ని విధాలుగా కూడా మా పూర్తి సహకారం కార్పొరేషన్ నుంచి కానీ మన కలెక్టర్ గారు కానీ అందరూ కూడా పూర్తి సహకారం ఉంటుంది. మీరు కూడా దాని తగ్గట్టుగా మనం తీసుకొచ్చి వాటర్ తాగిన తర్వాత డ్రైన్లో వేయటం, లేకపోతే ఇంకొకటి వేస్ట్ తీసుకొచ్చేసి డస్ట్బిన్ లేకుండా బయట వేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా మానుకొని ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోగలిగితే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తే ఈరోజు మన స్వచ్ఛాంధ్ర నెంబర్ 1 ఉంటుంది ఇండియాలో కూడా. అదే బాబు గారి ఉద్దేశం కూడా. కాబట్టి మన అందరం కూడా ఆలోచించి అందరూ ముందుకు రావాలని చెప్పేసి ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ప్రజల కోసం అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద అన్ని ఆఫీసెస్ లో అలాగే మన పరిసర ప్రాంతాల్లో కూడా క్లీన్ గా అండ్ గ్రీన్ గా ఉండే విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనకి మామిడిపాలెం చెరువులో 32వ డివిజన్ లో ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషం. ఇది లాస్ట్ మంత్ స్టార్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ 3వ శనివారం అయితే మా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మా యొక్క ఆఫీస్ చుట్టూ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఈ రోజు మనం ఇక్కడికి వచ్చి మామిడిపాలెం చెరువు చుట్టూ ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ అలాగే ఇక్కడ ఉన్న ఈ రోడ్డు మొత్తం కూడా క్లీన్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ ప్రతిజ్ఞ ప్రకారంగా మన ఇల్లు ఒక్క శుభ్రం కాదంటే మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలి. టంగుటూరు బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. చరిత్రలో నిలిచిపోయే మహోన్నత వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అని అన్నారు. ఆయన సంస్మరణ రాష్ట్ర అభివృద్ధికి పునాదులుగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన మండల రెవెన్యూ వ్యవస్థ, ఆర్టీసీ బస్టాండ్లు, కిలో ₹2 బియ్యం సంస్కరణలు ప్రజలకు ఉపయోగకరంగా మార్చి రాజకీయాలలో ఒక చరిత్రగా నిలిచిన మహోన్నత వ్యక్తిగా దేశం కొనియాడుతుందన్నారు. తెలుగు జాతి గర్వపడేలా, తెలుగువాడి ఆత్మగౌరవం నిలబడేలా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని దక్కించుకున్న గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు అన్నారు. ఇలాంటి మహోన్నత వ్యక్తులను స్మరించుకుని వారి అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత ఎంతైనా మనపై ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు, మాజీ ఎంపీపీ చంద్రవాడ చంద్రశేఖర్, టంగుటూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు కామని విజయ్ కుమార్, టంగుటూరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామని నాగసీను, నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, మక్కిన కోటేశ్వరరావు, మక్కిన వెంకట్రావు, దర్నాసి బ్రహ్మానందం, మేడికొండ రవీంద్ర, జక్కుల సుధాకర్, శ్రీను, వంశీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలైనా మనం ఎప్పుడు మన గుండెల్లో మన ఆరాధ్య దేవుడు, మన రాముడు, మన కృష్ణుడు, మన భీముడు, మన దుర్యోధనుడు, మన భీష్ముడు ఏ పాత్ర వేసినా దానికి అభినయం అంటూ ఆ పాత్రకి మచ్చ లేకుండా దేవుడు అంటే ఎలాగే ఉంటాడేమో అనిపించిన మన గొప్ప నటుడు పెట్టిన పార్టీలో మన అందరం ఉన్నందుకు మనం మనస్ఫూర్తిగా మనం ఆయనకి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన సినిమా రంగంలో ఆ రోజు ఎంతో బిజీగా ఉన్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పరిపాలన పైన జనాలు ఎంత విసిగెత్తిపోయినారో చూసి కేవలం 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి అయిన ఏకైక భారతదేశంలో ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక మన నందమూరి తారక రామారావు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నాం.
ప్రతి పేదవాడు పట్టెడు అన్నం తినాలని చెప్పి కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా మన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడు చనిపోయి 29 సంవత్సరాలైనా ఆయన ఆశయాల కోసం మన పార్టీని ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్న మన గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో విశాఖ ఉక్కు నేను కాపాడే హక్కు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. నిన్న కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు నిధులు కూడా రిలీజ్ చేసి అక్కడున్న స్టీల్ ప్లాంట్కి ధైర్యంగా ముందుకు రావడం జరిగింది. అది ఒక చిత్తశుద్ధి. త్యాగరాజస్వామి ఆరాధన సందర్భంగా శ్రీ లలిత అకాడమీ ఆధ్వర్యంలో కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి దేవస్థానం వద్ద ఉన్న త్యాగరాజస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో లలిత అకాడమీ అధ్యక్షులు సంతవేలూరి కోటేశ్వరరావు, శ్రీకృష్ణ దేవరాయల సాహితీ సమితి అధ్యక్షులు కుర్ర ప్రసాద్ బాబు, నాగినేని నరసింహారావు మెమోరియల్ అధ్యక్షులు మిడసల మల్లికార్జునరావు, అంగలకుర్తి ప్రసాద్, మద్దులూరి శ్రీనివాసరావు, గుంటూరు సత్యనారాయణ, సింగంశెట్టి శివరామకృష్ణ, రాధారమణ గుప్తా జంధ్యం పాల్గొన్నారు. నాదస్వర విద్వాన్ పతకమూరి సాంబయ్య బృందం నాదస్వరంపై పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు. ఈ కాకర్ల త్యాగయ్య మన జిల్లావాసి ప్రపంచాన్ని అంతటికీ తెలుగు కీర్తనలతో పునీతం చేసుకొని మహద్భాగ్యాన్ని కలిగించిన మన త్యాగయ్య సద్గురు. ఈరోజు ఆయన 93 కోట్ల శ్రీరామనామ జపంతో స్వామివారిలో ఐక్యమైన రోజు. అందుకే భారతదేశం అంతటా కూడా త్యాగరాజస్వామి ఆరాధన జరుగుతాయి. దక్షిణాదిలో కేరళ, కర్ణాటకలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మన ఒంగోలు పట్టణంలో మా లలిత కళా అకాడమీ ఆధ్వర్యంలో ఈ స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకొని ప్రతి సంవత్సరం మన కవులు కళాకారులు అందరం కలిసి ఇక్కడ జరుపుకుంటున్న ఒక మహత్తరమైన వేడుక. ఆయన రచించినవి, ఆయన పాడినవి ఎంతో సద్గుణమైనటువంటి. ఒక రాజు మహా ఆస్థానానికి పిలిచి అడిగితే నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా మనసా అంటే ధనం కన్నా శ్రీరామనామ పాదసేవయే గొప్పదని తరించి ఈ మహోన్నతమైన కీర్తనలు రచించిన మన త్యాగయ్య గారి ఆరాధనోత్సవం జరుపుకుంటూ మన ఒంగోలు పట్టణానికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రముఖ వాగ్గేయకారుడు, శాస్త్రీయ సంగీత పితామహుడు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల ప్రారంభ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు ఘటిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు తెలుపుకుంటూ నిధి కన్నా రాముని సన్నిధి నిన్నగా భావించి సంగీతంలోని రాగతాళాలను భగవన్నామ స్మరణకి వినియోగించి ఆయన నాదయోగిగా, నాద బ్రహ్మగా ప్రసిద్ధిగాంచారు. త్యాగరాజస్వామి తెలుగువాడిగా జన్మించటం, ఆయన కొన్ని వందల నాడే తన సంకీర్తన ద్వారా తెలుగు భాషకు ప్రసిద్ధి తీసుకురావడం ద్వారా ఆయన ఎంతో ఖ్యాతి పొందారు. మరి అటువంటి మహానుభావుల్ని మనం ఉన్నంతకాలం భరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని. అట్లా ఈరోజు మన ఒంగోలు నడిబొడ్డున మన చెన్నకేశవ దేవస్థానం ఆవరణలో తారాసం విగ్రహం పెట్టి మన సంతవేలూరు కోటేశ్వరరావు గారు ఎంతో పునీతులై ఉన్నారు. ఈరోజు సందర్భంగా ఈ తారాస్వామి గారికి పంచరత్నాల్లో ఆలపించాం. మా ఒంగోలు ప్రసన్న చెన్నకేశవ ఆలయ విద్వాంసులు, రేడియో టీవీ ఆర్టిస్టులు వీళ్ళ ఆధ్వర్యంలో పతకమూరి సాంబయ్య, మన బాగుండి చిన్న నాగరాజు, ఆంజనేయులు, హనుమంతు అందరూ పాల్గొన్నారు. త్యాగరాజస్వామి ఆరాధన సందర్భంగా త్యాగరాజస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి మందిరం కళాకారులు పంచరత్న కీర్తనలు ఆలపించారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటూ త్యాగరాజస్వామి కృతులను విశ్వవిఖ్యాతమైన కృతిని ఆలపించి ప్రేక్షకులను సన్మోహనపరిచారు. గాయనీమణులు, కళాకారులు తూములూరి నాగలక్ష్మి,
కరవది సాయి శరణ్య, నేలబొట్ల సౌమ్య, చివుకుల రాజేశ్వరి, భారతి, దుర్బాకుల లక్ష్మీ సౌందర్యమ్మ వారి శిష్య బృందం త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా త్యాగరాజస్వామి ఆరాధకులు తూములూరి రామసుబ్రహ్మణ్యం, మాంటిసోరీ స్కూల్ చైర్మన్ పి ప్రకాష్ బాబు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరి వెంకట శ్రీనివాసులను సత్కరించారు. కార్యక్రమంలో కరవది నాగలక్ష్మి, జయప్రద, నరసింహారావు, లక్ష్మీనారాయణ, ప్రదీప్, కొప్పోలు ఫణిరాజు, సూరపురాజు, రాము శర్మ, మైనంపాటి సాయి కుమార్, జయంత్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకిలోని 2వ వార్డు గరటయ్య కాలనీలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సందిరెడ్డి శ్రీనివాసరావు, మనం త్రిమూర్తులు, బలరాం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సచివాలయం సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. కార్యాచరణలో భాగంగా ఈరోజు అద్దంకి మున్సిపాలిటీలో గరటి కాలనీలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రం చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఈ అందుట్లో ఇప్పుడు ఈ సీజన్లో విషపూరిత జ్వరాలు, వైరస్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే వాటి నుంచి వాటిని నివారించగలం. లేదు ఎవరో వస్తారు, ఇది అన్నింటినీ మున్సిపాలిటీ వాళ్ళే చేయాలంటే అది అయ్యే పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నోటి క్యాన్సర్తో బాధపడుతున్న ముస్లిం యువతికి ఆర్థిక సహకారాన్ని, నిత్యావసర సరుకులు వారి దంపతులకు అందజేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు ఖాదర్ వలీ తెలిపారు. ఎవరైనా దాతలు సహాయం చేయదలుచుకున్న వారు 9032963350 నంబరుకు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ముస్లిం సామాజిక వర్గంలో ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే తన్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు ఫరీక్, కరీముల్లా, జిలానీ, వలీ, బాజీ, అక్బర్ బాషా, గౌస్ బాషా, కాలేషా, షేక్ చోటు, మాలక్, బాజీ, రఫీ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.